దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 15th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 122వ అధ్యాయము 3వ వచనము. సామ్ నంబర్ 122 అండ్ వర్స్ 3. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు యెరూషలేము గురించి చెబుతున్న మాట, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు. జాగ్రత్తగా గమనించండి. మనము నూతన యెరూషలేముగా కట్టబడుతున్నాము. పాత నిబంధనలో భౌతికమైన ఫిజికల్ జెరూసలేం, కానీ క్రొత్త నిబంధనలో మనము నూతనమైన యెరూషలేముగా కట్టబడుతున్నాము. గనక పాత నిబంధన యెరూషలేమే బాగుగా కట్టబడిన ఎడల నూతన యెరూషలేము ఇంకెంత బాగుగా కట్టబడాలి, ఎంత బాగుగా నువ్వు కట్టబడాలి, ఎంత బాగుగా సంఘము కట్టబడాలి. నేను 4 గోడల గురించి మాట్లాడటం లేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీవు, నీ జీవితం, నీ వ్యక్తిగత నీ లైఫ్ ఎంత బాగుగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Jerusalem is built as a city that is united together. Jerusalem is built as a city that is compact together. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ యునైటెడ్ టుగెదర్. బాగుగా కట్టబడిన పట్టణము నీవు కట్టబడి ఉన్నావు. పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగ నువ్వు కట్టబడాలి? నీవు నూతన యెరూషలేముగా బాగుగా కట్టబడాలి. ఎలా కట్టబడాలి? నీవు వాక్యము చేత కట్టబడాలి. సత్యమందు వాని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. వాక్యము ద్వారా నువ్వు కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా ప్యూర్ వాక్యము ద్వారా, స్వచ్ఛమైన దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి. ఎందుకంటే లోకంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు అబద్ధపు మాటలతో కడుతున్నారు. నీవు బాగుగా కట్టబడిన యెరూషలేము వలె, పట్టణము వలె నువ్వు కట్టబడాలంటే దేవుని వాక్యము. అందుకే పౌలు తిమోతితో అంటాడు, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును సరిగ్గా బోధించమంటాడు పౌలు తిమోతితో. వాక్యము సరిగ్గా బోధింపబడినప్పుడు నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడతావు. ఈరోజు ఏదో వాక్యం వినడం కాదు, ఏదో పాటలు వినడం కాదండి, సత్యవాక్యమునే మనం వినాలి. సత్యవాక్యము నిన్ను బాగుగా నూతన యెరూషలేములాగా కడుతున్నది. నీ జీవితం ఎలా కట్టబడుతున్నది? ప్రియ దేవుని బిడ్డలారా, పునాది మీద ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నది ఆ దినాన తేటపరచబడతాదంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, యువర్ వర్క్ విల్ బి టెస్టెడ్. నీవు బాగుగా కట్టబడ్డావా లేక బాగుగా కట్టబడలేదా? బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టబడ్డావా లేక కర్ర కోయ గడ్డితో కట్టబడ్డావా? కొయ్య కాలు గడ్డితో కట్టబడినావా? హౌ ఆర్ యూ బీయింగ్ బిల్ట్, మై బ్రదర్ అండ్ మై సిస్టర్? డోంట్ టేక్ ఇట్ ఈజీ. నీవు థియాలజీ ద్వారా నువ్వు కట్టుకోలేవు, వేదాంతము ద్వారా నువ్వు కట్టుకోలేవు, ఆత్మ ద్వారానే కట్టబడాలి నీవు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ థియాలజీ, బట్ థియాలజీ షుడ్ నాట్ రీప్లేస్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీవు బాగుగా కట్టబడ్డము ముఖ్యమండి. ఏదో నేను చర్చ్కి వెళ్తున్నాను, ఏదో నాకు తెలుసు, ఏదో వాక్యం వింటున్నా అంటే సరిపోదు. నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె నూతన యెరూషలేముగా నువ్వు కట్టబడాలి. హింदी में पढ़ेंगे भजन संहिता 122 और 3रा वचन पढ़ रहे हैं. हे यरूशलेम, तू ऐसे नगर के समान बना है जिसके घर एक दूसरे से मिले हुए हैं.
प्रभु को धन्यवाद। अच्छा मिलना, अब अच्छा आपको बनना चाहिए आपको। एक दूसरे से मिले हुए जैसा बनना चाहिए। यू शुड बी लाइक कंपैक्ट, लिविंग टुगेदर। नूतन यरूशलेम, you live together as one family, the family of God. దేవుని కుటుంబముగా నువ్వు కట్టబడాలి. ఒకటిగా ఉండమంటే ఒకే కుటుంబంగా కట్టబడాలి. ఏ కుటుంబం అండి? దేవుని కుటుంబము. దేవుని కుటుంబంగా, నూతన యెరూషలేముగా నువ్వు కట్టబడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు కట్టబడాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. యూ షుడ్ డై ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ బి బిల్డ్ లైక్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు బాగుగా కట్టబడే నూతన యెరూషలేముగా, నూతన పట్టణముగా ఉంటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు సహాయం ఇచ్చేసినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, వారిని ముట్టి మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారు, హాస్పిటల్స్లో ఉన్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, సహాయం చేసినందుకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ విషయంలో డిలే అయిన వారందరి కొరకు ప్రార్థన చేశాను. యేసు ప్రభు నామంలో నాయన ఆ డిలేని ప్రభా నేను తగ్గిస్తున్నాను ప్రభా. యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరు వారికి జాబ్స్లో చేరినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బిజినెస్ అంతట్లో నీవు ఉండి నడిపించి గొప్ప లాభాలు నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు చదువంతట్లో కూడా మీ తోడు దయచేయండి. మంచిగా కట్టబడి పట్టణముగా వారు చదువుటకు సహాయం ఇచ్చేయండి నాయన. దేవతని ప్రయాణాలు ఉన్నవారు, ప్రయాణం చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించి కాపాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నూతనంగా జాబ్స్కి వెళ్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జాబ్స్ని యేసు ప్రభు నామములో నేను ప్రతిష్ఠిస్తున్నాను ప్రభా. సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిట్టం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రంలో నాయన. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయండి నాయన. దేవ, నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. తన భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన చేత కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.